వెల్కమ్ బ్యాక్. పశ్చిమాసియాలో భీకర పోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కు ఇరాన్ గట్టి హెచ్చరికలు చేసింది. తమ దేశంలో పాలనా మార్పునకు ప్రయత్నాలు చేస్తే ఇజ్రాయెల్లోని డిమోనా ప్లాంట్ను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఇప్పటికే ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును ఇజ్రాయెల్ ధ్వంసం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇరాన్ దగ్గర 11 అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలున్నాయని, దీని ద్వారా అగ్రరాజ్యానికి ముప్పు ఉండడంతో వాటిని ఎలాగైనా అడ్డుకుంటామని అమెరికా హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయా లేదా పాలనా మార్పునకు దాడులు చేసిందా అనేది తెలియాల్సింది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు మరింత తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్టును తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ప్రకటించింది. టెహ్రాన్ సరిహద్దులోని మింజాదహేలో రహస్యంగా ఏర్పాటు చేసిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాంపౌండ్పై దాడి చేసినట్లు ఐడిఎఫ్ అధికార ప్రతినిధి డెఫ్రిన్ తెలిపారు. ఈ కేంద్రంలో శాస్త్రవేత్తలు రహస్యంగా పనిచేస్తున్నట్లు సమాచారం అందించారు. 2025లో అమెరికా దాడుల తర్వాత ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని ఇక్కడికి మళ్లించినట్లు పేర్కొన్నారు. 2 రోజుల క్రితం అమెరికా ఇజ్రాయెల్ దాడుల క్రమంలో ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రంపైన దాడి జరిగినట్లు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడించింది. అందుబాటులో ఉన్న శాటిలైట్ చిత్రాల ఆధారంగా భూగర్భ అణు కేంద్రం ప్రవేశ భవనాలు దెబ్బతిన్నట్లు ధృవీకరించింది. అయితే రేడియేషన్ లీకేజ్ ఉండకపోవచ్చని, అణు కేంద్రానికి పెద్దగా నష్టం లేదని తెలిపింది. గతేడాది జూన్లో తాము ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో 12 రోజుల పాటు దాడులు చేసిన విషయాన్ని డెఫ్రిన్ ప్రస్తావించారు. ఆ సమయంలో వాడిన మందుగుండె సామాగ్రి కంటే ఎక్కువ పేలుడు పదార్థాలను ఈ 4 రోజుల్లో ఇరాన్పై ప్రయోగించినట్లు తెలిపారు. గతంలో తాము ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేసినప్పటికీ ఆ దేశం అణు కార్యకలాపాలను ఆపకుండా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని టెహ్రాన్ శివార్లలోని రహస్య భూగర్భ స్థావరంలో భద్రపరిచిందని, తమకు ఖచ్చితమైన సమాచారం రావడంతో ఆ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్కు చెందిన 300 క్షిపణి లాంచర్లను తాకాయని ఐడిఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఆ దేశంలోని బాలిస్టిక్ క్షిపణి శ్రేణులు, వైమానిక రక్షణ వ్యవస్థలపై తమ వైమానిక దళాలు దాడులు కొనసాగిస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ బాంబు పేల్చారు. ఇరాన్ వద్ద ఇప్పటికే 11 అణుబాంబులకు సరిపడా యురేనియం నిల్వలు ఉన్నాయని అన్నారు. ఇటీవల ఇరాన్తో జరిగిన చర్చల సమయంలో ఆ దేశానికి చెందిన అధికారుల బృందం గర్వంగా ఈ విషయాన్ని తెలిపిందన్నారు. అణు కార్యక్రమాలు ఆపే విషయంలో ఇరాన్తో చర్చలు జరపడానికి తనను జారెడ్ కుష్నర్ను ట్రంప్ పంపారని విట్కాఫ్ తెలిపారు. అధ్యక్షుడు ఆదేశాలతో ఇరాన్తో న్యాయపరమైన ఒప్పందం చేసుకోవటానికి తాము అనేకసార్లు ప్రయత్నించామన్నారు. అయినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమాలను ఆపటం అసాధ్యమని తేలడంతో దాడులు ప్రారంభించామన్నారు. ప్రస్తుతం 60% శుద్ధి చేసిన 460 కిలోల యురేనియం నిల్వలు తమ దగ్గర ఉన్నాయని ఇరాన్ ప్రతినిధులు తెలిపారని స్టీవ్ విట్కాఫ్ పేర్కొన్నారు. తాము బాంబును తయారు చేయడాన్ని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారని అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఇరాన్ తయారు చేసే అణ్వాయుధాలతో అగ్రరాజ్యానికి ముప్పు ఉండడంతో వాటిని ఎలాగైనా అడ్డుకుంటామని తాము కూడా స్పష్టం చేసినట్లు తెలిపారు. ఆ దేశం నిల్వ చేసిన యురేనియంతో కేవలం 10 రోజుల్లోనే బాంబులను తయారు చేసే అవకాశం ఉందన్నారు. కానీ వాటిని తయారు చేయడానికి కావలసిన సౌకర్యాలు గతేడాది అమెరికా చేపట్టిన దాడుల్లో ధ్వంసమైనట్లు వివరించారు.